హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి నీట్ పీజీ 2024కి సంబంధించి కన్వర్ కోటా రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా ఇచ్చేశారు. జనరల్గా ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ కోటా రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకు రౌండ్ 2 కన్వర్ కోటా అనేది స్టార్ట్ అవుతుంది. కానీ తెలంగాణలో కౌన్సిలింగ్ లేట్ అవ్వడము, టైం లేకపోవడం వల్ల చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో రౌండ్ 2కి సంబంధించిన ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉందా లేదా, రౌండ్ 2లోనే కంప్లీట్గా సీట్స్ అనేవి ఫిల్ చేస్తారా లేదా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా రౌండ్ 3 గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉన్నట్టుగానే ఈ వీడియోలో కూడా కంప్లీట్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రీ ఎగ్జిట్ గురించి అండ్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 గురించి కూడా మాట్లాడుకుందాం. వీలైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జస్ట్ మీరు చూసి వెళ్ళిపోతే వీడియోస్ ఎవరికి రీచ్ అవ్వవు. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఎక్కడో దగ్గర కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం జాయిన్ అయ్యి అక్కడ ఇన్ఫర్మేషన్ లేక మళ్ళీ మనల్ని ఫాలో అవుతా ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీ వీడియోస్ మా వరకు రీచ్ అవ్వలేదు అని. ఇది మీ సపోర్ట్ ఉంటేనే, మీరు చూసే ప్రతి ఒక్కరు షేర్ చేస్తేనే వాళ్ళ వరకు అయితే వెళ్తాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ డిస్కస్ చేయొచ్చు, ఏ డౌట్ ఉన్నా డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా మాట్లాడచ్చు. మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీతో మాట్లాడాలనుకుంటున్నాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ మాకు ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ కావాలి, విజన్ అప్డేట్లో మేము చూసుకుంటాము, డేటా కట్ ఆఫ్ అండ్ మెరిట్ లిస్ట్ అనుకుంటే మీరు 1000 రూపీస్ పే చేయొచ్చు. ఓన్లీ ఫర్ వెబ్సైట్ యాక్సెస్. మీకు పర్సనల్గా మెంటర్షిప్ అనేది ఉండదు. అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక మనం కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 2 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రౌండ్ 2కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేశారు. దీంట్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. సార్ నేను రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాను, నాకు సీట్ రాలేదు, నేను ఎలిజిబులా? మీరు ఎలిజిబుల్. సార్ నేను రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టాను, రిపోర్ట్ చేశాను, నేను ఎలిజిబులా? మీరు కూడా ఎలిజిబుల్. మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టాలా? పాతవే ఉంటాయంటే మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టాల్సిందే. మెరిట్ లిస్ట్లో ఉండి ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చినా సీట్ రాకపోయినా సీట్ వచ్చి జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సీట్ వచ్చి మేము జాయిన్ కాలేదు సార్, ఫ్రీ ఎగ్స్ అంటే నాట్ రిపోర్ట్ చేయలేదు, 96 మెంబర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ నాట్ రిపోర్ట్ లిస్ట్లో, వాళ్ళు మాత్రం ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వీల్లేదు. అండ్ ఇంకొకటి సార్, కట్ ఆఫ్ పర్సంటైల్ అనేది రెడ్యూస్ అయింది కదా, మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే రిజిస్ట్రేషన్ అనేది బిఫోర్ థర్డ్ రౌండ్, అంటే సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఎంసీసీ నుంచి షెడ్యూల్ వచ్చేసి, అంటే ఎంసీసీ నుంచి మళ్ళీ షెడ్యూల్ అనేది రిలీజ్ కావాలి. దాని ప్రకారం తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి సార్ అంటే ఈ రోజు నుంచి, ఓకేనా, ఈ రోజు నుంచి అంటే 7th January 2025 నుంచి మనకు 8th, ఓకేనా, రేపు 6 PM వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అవకాశం అనేది ఇచ్చారు. ఎవరైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్ పెట్టాలనుకున్నారో వాళ్ళు tspgmed.tsch.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. ఎప్పుడైతే నేను చెప్పానో మెరిట్ లిస్ట్ లో ఉండి సీట్ రాని వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే మెరిట్ లిస్ట్ లో, ఓకేనా, ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉండి పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చి జాయిన్ అయ్యారో, అప్గ్రేడేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇది ఫాస్ట్ గా కండక్ట్ చేయడం అనేది తెలంగాణ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్. ఎందుకంటే రౌండ్ 2 చూసుకొని ఇప్పుడు మనం ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ లేట్ అయి ఉంటే మనం ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 చూసుకొని మళ్ళీ బ్యాక్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉండకపోతుండే. ఓకేనా, ఇక్కడ మీకు మళ్ళీ సార్ మళ్ళీ నాకు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను, నేను మళ్ళీ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడ్ అయింది, మళ్ళీ పే చేయాలా 29,000 రూపీస్ అంటే మళ్ళీ 29,000 రూపీస్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో పే చేశారో అది వన్ టైం పేమెంట్. ఎవరికైనా కొత్తగా అలాట్ అవుతే మళ్ళీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది, కానీ ఆల్రెడీ జాయిన్ అయిన క్యాండిడేట్స్ అయితే మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ రూల్స్ ఏంటి అంటే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసాము, సీట్ రాలేదు, ఓకేనా, రౌండ్ 2లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయింది, మ్యాండేటరీ కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఓకేనా, మ్యాండేటరీ జాయినింగ్ ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఓకేనా సార్, రౌండ్ 1 పార్టిసిపేట్ చేసాము, సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసాము, రౌండ్ 2 కూడా పార్టిసిపేట్ చేసాము, అప్గ్రేడ్ అయినా అవ్వకపోయినా, ఓకేనా, అప్గ్రేడ్ అయినా అవ్వకపోయినా రౌండ్ 2 పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీ దగ్గర ఒక సీట్ ఉంటుంది. ఒకవేళ అప్గ్రేడ్ అయింది అనుకోండి మళ్ళీ మ్యాండేటరీగా వెళ్ళి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సార్ అప్గ్రేడ్ అవ్వలేదు అనుకుంటే రిజైన్ చేయొచ్చా అంటే మళ్ళీ అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు, అప్పుడు మీరు రిజిగ్నేషన్ చేసుకోవడానికి అయితే
అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి రౌండ్ 2లో కూడా మీకు కంపల్సరీ జాయినింగ్ అనేది ఉంటుంది. తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, ప్రతి రౌండ్ లో కూడా సీట్ వచ్చి జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అవ్వకపోతే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఇప్పుడు 96 మెంబర్స్ ఎవరైతే రౌండ్ 1లో ఉన్నారో వాళ్ళందరూ రౌండ్ 2 నుంచి ఇంకా నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు కూడా ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయ్యి నేను సెకండ్ రౌండ్ లో జాయిన్ అవ్వనన్నా, సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయినా మీరు కూడా మళ్ళీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కాబట్టి సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సరే వస్తే జాయిన్ అవుతా అనుకున్న వెబ్ ఆప్షన్ మాత్రమే పెట్టండి. కంపల్సరీ జాయినింగ్ అనేది ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ పాయింట్, ర్యాంక్ తో సంబంధం లేదు. సెకండ్, మీ కేటగిరీతో సంబంధం లేదు. థర్డ్, సీట్ మ్యాట్రిక్స్ తో మీకు సంబంధం లేదు, ఓకేనా. ఈ 3 ఏవైతే ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ తో మీకు సంబంధమే లేదు, ఓకేనా. మీకు అసలు మీ ర్యాంక్ ఎంత అవ్వనివ్వండి, మీ కేటగిరీ ఏదన్నా అవ్వనివ్వండి, మీ సీట్ మ్యాట్రిక్స్ లో మీకు సీట్ ఉండనివ్వండి, లేకపోనివ్వండి మీ క్యాస్ట్ కి. సో మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. బ్రాంచ్ అనేది మీ ప్రయారిటీ అవ్వాలి. మీ ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్ అనేది అవ్వాలి. సో ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్ అయినప్పుడు బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ అవ్వాలి, ఓకేనా. బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ అవ్వాలి. బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జనరల్ మెడిసిన్ ఉంది, ఓకేనా. నిమ్స్ నాకు రాదు, స్టార్ట్ చేయి ఏమైతుంది? ఎందుకంటే మనం ప్రతి ఆప్షన్కి డబ్బులు కట్టట్లేదు కదా. సో నిమ్స్ నాకు రాదు, అసలే నీకు సీట్ రాలేదు అన్నప్పుడు, నా ప్రయారిటీనే జనరల్ మెడిసిన్ అన్నప్పుడు, సో నిమ్స్ నుంచి మొత్తం కంప్లీట్ గా స్టార్ట్ చేయి. జనరల్ మెడిసిన్ మొత్తం అయిపోయిన తర్వాత పీడియాట్రిక్స్ నా సెకండ్ ప్రయారిటీ అనుకోండి. పీడియాట్రిక్స్ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ టాప్ కాలేజ్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని సార్ ప్రీవియస్ ఇయర్ లో లేదా ఫస్ట్ రౌండ్ లో ఏదో నా ర్యాంక్ కి మహావీర్ కాలేజో, లేకపోతే ఏదో కిందున్న కాలేజు, లేకపోతే వేరే ఏదన్నా కాలేజు, లేకపోతే నాకు మహేశ్వర కాలేజు, లేదంటే నాకు వేరే కాలేజ్ వస్తుంది సార్, ఆ వస్తుందని నేనే అనుకుంటున్నా సార్, కాబట్టి ఆ కాలేజ్ నేను ముందు పెడతా సార్ నేను, ఓకేనా. సో మహావీర్ కాలేజ్ ముందు పెడతా, అలా పెట్టొద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మహావీర్ కన్నా బెటర్ కాలేజ్ నీకు వచ్చే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా నువ్వు మహావీర్ అనే ఆప్షన్ ని పైన పెడితే, ఓకేనా, ఫస్ట్ పెడితే అదే కాలేజ్ అలాట్ అవుతుంది, దాని కింద ఉన్న ఆప్షన్స్ అనేవి నీకు ఇంకా పనిచేయవు. సో కాబట్టి ఎప్పుడైనా ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉండాలంటే టాప్ నుంచి, ఓకేనా, టాప్ నుంచి లీస్ట్ వరకు ఉండాలి. టాప్ బ్రాంచ్ నుంచి లీస్ట్ బ్రాంచ్ వరకు ఉండాలి. ఇప్పుడు నేను కొంతమందిని చూశాను. సో కొంతమంది ఏంటంటే అనస్థీషియా లాంటి బ్రాంచ్ పెట్టి దాని కింద జనరల్ మెడిసిన్ లాంటి బ్రాంచ్ మళ్ళీ ఆప్షన్ పెడుతున్నారు. అసలు అలా పెట్టాల్సిన అవసరం లేదు. అనస్థీషియా పైన పెడితే మళ్ళీ దాని కింద జనరల్ మెడిసిన్ అనే ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు జనరల్ మెడిసిన్ ఆప్షన్ వస్తుంది సీట్ అనుకుంటే నువ్వు ఫస్ట్ అనస్థీషియా పెట్టినావు కాబట్టి నీకు అక్కడే వచ్చేస్తుంది సీటు. సో కాబట్టి ఎప్పుడైనా టాప్ బ్రాంచ్ నుంచి లీస్ట్ వరకు పెట్టాలి, అంతేగాని సో పైన లీస్ట్ బ్రాంచ్ పెట్టి దాని కింద టాప్ బ్రాంచ్ పెడతా అంటే ఈ ఆప్షన్స్ అన్ని వేస్ట్, టైం వేస్ట్, అసలు పెట్టి వేస్ట్ అనమాట. దానివల్ల ఏం యూజ్ అనేది ఉండదు. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. సో నెక్స్ట్ పాయింట్, సో చాలా మంది సార్ బ్రాంచ్ రివ్యూస్ ఏంటి, కాలేజ్ రివ్యూస్ ఏంటి? బ్రాంచ్ రివ్యూస్, కాలేజ్ రివ్యూస్ అనేది ఎవరి దగ్గర ఉండవండి. ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా మీకు ఫ్రీగానే సర్వీస్ చేస్తున్నా. మీలో ఎంతమంది టెలిగ్రామ్ గ్రూప్ లో 3000 మెంబర్స్ ఉన్నారు, మీలో ఎంతమంది జాయిన్ అయిన తర్వాత ఒక 6 months తర్వాత సార్ మా కాలేజ్లో ఈ బ్రాంచ్ ఇలా ఉంది, మా కాలేజ్ ఇలా ఉందని రివ్యూ ఎంతమంది పోస్ట్ చేస్తారు? మీరు రివ్యూ ఇస్తేనే, అంటే అక్కడ చదువుకునే స్టూడెంట్ రివ్యూ ఇస్తేనే మేము నెక్స్ట్ బ్యాచ్ కి చెప్పగలుగుతాం అన్నమాట. మీరు చెప్పగలిగితేనే మేము చెప్తాం. సో కాబట్టి బ్రాంచ్ రివ్యూస్ అనేవి లేవు. కాలేజ్ వైజ్ చెప్పమనండి, ఓల్డ్ కాలేజ్ దానికి ఉన్న అంటే అక్కడ ఉన్న పేషెంట్స్, అది ఇక్కడ లొకేషన్, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. కానీ బ్రాంచ్ వైజ్ రివ్యూస్ అయితే మన దగ్గర లేవు, ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ జాయిన్డ్ క్యాండిడేట్స్ సార్, ఓకేనా, రౌండ్ 1 జాయిన్డ్ క్యాండిడేట్స్, మేము ఎలా పెట్టాలి సార్ వెబ్ ఆప్షన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ వచ్చింది, రిపోర్ట్ చేశారు కదా ఫస్ట్ రౌండ్ లో, ఏదో ఒక కాలేజ్లో వచ్చింది, సరే ఓబీజీ వచ్చింది అనుకుందాం, ఓబీజీనే సో ఏమనుకుందాం, ఎంఎన్ఆర్ కాలేజ్లో వచ్చింది అనుకుందాం, ఓకేనా, ఎంఎన్ఆర్ కాలేజ్లో ఓబీజీ వచ్చింది అనుకుందాం. సో ఎంఎన్ఆర్ కాలేజ్లో ఓబీజీ వచ్చినప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీనికన్నా పైన ఉన్నవి మాత్రమే ట్రై చేయాలి, పైన బ్రాంచెస్ మాత్రమే పెట్టాలి. సో కిందున్న బ్రాంచెస్కి వెళ్ళొద్దు, మళ్ళీ కిందున్న కాలేజ్లో కూడా వెళ్ళొద్దు. పైకి అప్గ్రేడ్ అవుతున్నామంటే పైకి మాత్రమే వెళ్ళాలి, మనం కిందున్న కాలేజ్ పెట్టద్దు. సో అలా ఆల్రెడీ సీట్ హోల్డ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ బ్రాంచెస్ మాత్రమే పెట్టండి. కిందున్న వాటిని పెట్టేసి సార్ మళ్ళీ నాకు వేరే సీట్ వచ్చింది సార్, నా సీట్ నాకు కావాలి సార్ అంటే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓబీజీ వచ్చిందని చెప్పాను కదా ఎంఎన్ఆర్ లో, సో నాకు ఓబీజీ వచ్చిన తర్వాత బై మిస్టేక్ లో నేను అనస్థీషియా పెట్టాను తెలియకుండా ఏదో ఒక దాంట్లో, ఓకేనా, ఎంఎన్ఆర్ నుంచి అనస్థీషియా నాకు వచ్చేస్తుంది సెకండ్ రౌండ్ లో. సెకండ్ రౌండ్ లో నాకు సీట్ వచ్చిన తర్వాత సార్ నాకు తెలియకుండా ఇది పెట్టేశాను, నా ఓబీజీ సీట్ నాకు కావాలి సార్ అంటే ఉండదు. ఈ ఓబీజీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఈ అనస్థీషియా సీట్ లో నీకు వచ్చేస్తుంది. సో కాబట్టి నువ్వేం చేయాలి, ఓబీజీ నుంచి సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని రిలీవింగ్ తీసుకొని వచ్చి అనస్థీషియాలో జాయిన్ అవ్వాలి.
అప్పుడు నా ఓబీజీ సీట్ నాకు కావాలంటే అస్సలు ఇవ్వరు, ఎందుకంటే అది ఆల్రెడీ వేరే క్యాండిడేట్తో ఫిల్ అయిపోతుంది కాబట్టి. సో కాబట్టి రౌండ్ 1లో వచ్చిన సీట్ ని హోల్డ్ చేస్తూ రౌండ్ 2లో కొత్త సీట్ ని తెచ్చుకోలేము. కొత్త సీట్ ని తెచ్చుకోవచ్చు, కానీ రౌండ్ 1 సీట్, రౌండ్ 2 సీట్, 2 సీట్లు మీకే ఉండవు. సో మీకు రౌండ్ 2లో అప్గ్రేడ్ అయింది అంటే రౌండ్ 1 సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీ ఫీజు అవన్నీ కూడా, మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తారు. మీరు రౌండ్ 2 కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి పెట్టేటప్పుడు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. సో నెక్స్ట్ పాయింట్, సార్ రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేషన్ ఉంది కదా, ఉందా? ఇంతకు ముందు వీడియోలో మీరు అప్గ్రేషన్ లేదు, ఆ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఆ నోటిఫికేషన్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. సో రౌండ్ 2లో మనకు రౌండ్ 3కి సంబంధించిన క్లారిటీ ఇస్తాడు. సో యూజీ వాళ్ళకి ఇచ్చాడు, మీకు అప్గ్రేడేషన్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పాను. సో ఇప్పుడు నా నోటిఫికేషన్ లో కూడా చూడండి, మీకు ఆ పాయింట్, నాకు పాయింట్ నెంబర్ గుర్తులేదు కానీ ఆ పాయింట్ అనేది ఉంటుంది. రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ అనేది ఉంది. ఓకేనా? రౌండ్ 2లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా మళ్ళీ రౌండ్ 3కి అప్గ్రేడ్ అనేది అవ్వచ్చు. రౌండ్ 3కి అప్గ్రేడేషన్ అనేది ఇచ్చారు. సో మీకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 అయిపోయిన తర్వాత తెలంగాణలో రౌండ్ 3 అనేది జరుగుతుంది. ఆ రౌండ్ 3తో కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు. ఓకేనా? సరే ఇప్పుడు నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది సార్. ఇప్పుడు నేను కన్వర్ కోటా రౌండ్ 2కి పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలో మళ్ళీ సైమల్టేనియస్ గా జరిగినట్టే ఇది. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ కోటా రౌండ్ 1లో ఒక స్టూడెంట్ రిపోర్ట్ చేశాడు. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో కూడా ఆ స్టూడెంట్ కి సీట్ వచ్చింది. ఓకేనా? సో మేనేజ్మెంట్ కూడా రిపోర్టింగ్ అనేది 10th వరకు ఉంది. సో కన్వర్ కోటా 7th 8th ఉంది కాబట్టి 9th రోజు రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి కన్వర్ కోటా రౌండ్ 2లో కూడా చూసుకోవచ్చు. అంటే మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1 చూసుకుంటూ కన్వర్ కోటా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఒకవేళ ఇక్కడ బెటర్ కాలేజ్ రాకపోతే ఇక్కడ సీట్ అనేది జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు. సార్ దీనివల్ల లాసే కదా సార్ అంటే, దీనివల్ల లాసే, కానీ రౌండ్ 3 అప్గ్రేడేషన్ ఇచ్చాడు కదా. సో రౌండ్ 3 అప్గ్రేడేషన్ ఇచ్చాడు కాబట్టి సో ఈ సీట్స్ అన్ని కూడా రౌండ్ 3తో కంప్లీట్ గా సెట్ రైట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంత ఫాస్ట్ గా మనకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే కన్వర్ కోటా రౌండ్ 1 సీట్ ని హోల్డ్ చేస్తూ, సో మేనేజ్మెంట్ కోటా సీట్ ని హోల్డ్ చేస్తూ కూడా కన్వర్ కోటా రౌండ్ 2లో పార్టిసిపేషన్ అనేది చెయ్యొచ్చు. ఈ ఫెసిలిటీ అనేది ఉంది. సార్ నాకు కన్వర్ కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో కూడా సీట్ వచ్చింది. ఇప్పుడు నేను కన్వర్ కోటా రౌండ్ 1 సీట్ ని వదిలేయచ్చా, నేను మేనేజ్మెంట్ కోటాలోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు. కానీ కన్వర్ కోటా రౌండ్ 2కి మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి అయితే వీల్లేదు. వన్స్ రిజైన్ చేసావా ఒక సీట్ నుంచి, మళ్ళీ రివర్ట్ బ్యాక్ రావడానికి అయితే ఛాన్స్ అనేది లేదు. సో తెలంగాణలో రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంది. ఇది వేరే వీడియోలో మాట్లాడుకుందాము. సరే ఇప్పుడు మనకు స్టేట్ లో రౌండ్ 2 అనేది జరుగుతుంది కదా, ఏక్యూ రౌండ్ 3కి మనం ఎలిజిబుల్. ఏక్యూ రౌండ్ 3కి మీరు ఎలిజిబుల్. సార్ రౌండ్ 2 సీట్ ని హోల్డ్ చేసి కూడా ఏక్యూ రౌండ్ 3కి నేను ఎలిజిబుల్. రౌండ్ 2 సీట్ ని హోల్డ్ చేసి కూడా, స్టేట్ రౌండ్ 2 సీట్ ని హోల్డ్ చేసి కూడా మీరు ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి, ఎప్పుడు ఇస్తారు, ఎలా చేయాలి, ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.